కాకినాడ రూరల్ నియోజకవర్గం రమణయ్యపేటలోని సర్పవరం జంక్షన్ వైన్ షాప్ పరిసరాల్లో జరుగుతున్న అక్రమ మద్యపానాన్ని నివారించాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొని ప్రజా భద్రతపై ప్రచారాన్ని చేపట్టారు. కార్యక్రమంలో ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొని అక్రమ మద్యం సేవించే వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ బాబా మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక మద్యం విధానాన్ని తీసుకువచ్చి నాణ్యమైన మద్యాన్ని అందుబాటులోకి తెచ్చిందన్నారు. ముఖ్యంగా అక్రమ మద్యం అమ్మకాలను అరికట్టేందుకు నాణ్యతను తెలుసుకునేందుకు ప్రభుత్వం ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ను రూపొందించిందని తెలిపారు. మద్యాన్ని కొనుగోలు చేసే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా బాటిల్ పైన క్యూఆర్ కోడ్ని యాప్ ద్వారా స్కాన్ చేసి తాము కొనుగోలు చేసేది నకిలీ మద్యమా లేక నాణ్యమైనదా అన్న విషయాన్ని తెలుసుకోవచ్చునని శ్రీనివాస్ బాబా పేర్కొన్నారు. ఈ యాప్ వినియోగంపై ప్రతి గ్రామంలోనూ ప్రజలకు విధిగా అవగాహన కల్పించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కొండా వినాయక్, ములసా బాబురావు, పి సత్యనారాయణ, శేషు, అడప లోవరాజు, పెంకే గోవింద్, పాలిక శ్రీను, ములస నాగేశ్వరరావు, పాలిక నాగరాజు తదితర ముఖ్య నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కల్తీ మధ్య అమ్ముతున్నారు, ప్రజలు చచ్చిపోతారు అన్న అనుమానంతో ఇప్పుడు కల్తీ మద్యాన్ని పట్టుకోవడానికే ఒక ఏపీ ఎక్సైజ్ యాప్ ఒకటి, సురక్ష యాప్ అని ఒకటి రిలీజ్ చేసాం. ఈ యాప్ ఏంటంటే ప్రతి పౌరుడు ఎవరి షాప్ దగ్గర ఏం కొనుక్కున్నా అతనే ఒక ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఖచ్చితంగా స్కాన్ చేసుకుంటే అతనికి అది ఎక్కడ నుంచి తయారయ్యింది, ఎక్కడ డెలివరీ అయ్యింది, ఎంత ఎంఆర్పి మొత్తం అన్నీ వచ్చేస్తాయి. స్కాన్ చేసుకునే ముందు ఆ మూత ఒకటి సీల్ చెక్ చేసుకోండి. మీరు ఏం చేతంటే మూతలు మార్చేసి వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. ఆ మూతలు మార్చి కల్తీ రాకుండా ఖచ్చితంగా మీరు చెక్ చేసుకుని గవర్నమెంట్కి చెప్పండి, లేతే మా పార్టీ నాయకులకి చెప్పండి. ఖచ్చితంగా శిక్ష పడుతుంది, ఆ వైన్ షాపు మూత పడుతుంది. అది తెలియజేయడానికి ఈ వారం రోజులు టీడీపీ తరఫున ప్రతి షాపులకి మా కార్యకర్తలు వెళ్ళి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ ఈ సెంటర్లో ఉన్న షాపులకి అవేర్నెస్ తీసుకురావడానికి మేము వచ్చాం. ఖచ్చితంగా కబుర్లు కాదు, పనులు. మనం మనసెట్టి ఆలోచించండి. ఎవరు మ్యాజిక్ చేశారు, ఎవరు కల్తీ మద్యం చేశారు, ఎవరు కరెక్ట్గా ఉన్నారు అనడానికి చంద్రబాబు నాయుడు గారు ఆన్లైన్ చేసి విధానమే తెలుస్తుందని తెలియజేస్తారు.